ని చదువుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం. పేజ్ నెంబర్ 72, పాత నిబంధన. నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మరొకసారి చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 72, పాత నిబంధన. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. చూడండి, అక్కడ మనం గమనిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఈ విధంగా అంటున్నారు. ఏమనంటే, యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఏమంటున్నాడండి? నేను ఈ ప్రజలను చూశాను, వీరు ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మనందరి బాగా తెలుసు, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అంటే అర్థం ఏంటి? మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ 9వ వచనంలో నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను అంటే అర్థం ఏంటి? వారి అవుట్వర్డ్ అపీరెన్స్ చూశారనా? వారి భౌతికమైన అపీరెన్స్ చూశారనా? అర్థం, దాని అర్థం ఏంటి? వారి హృదయాన్ని చూశారు. నేను ఈ ప్రజలను చూశాను, నేను ఈ ప్రజలను చూశాను. చూసినప్పుడు మనకైతే పై రూపం కనపడుతుంది. దేవుడు చూస్తే దేవుడికి డైరెక్ట్గా హృదయము అంతరంగమే కనపడుతుంది. మరి ఆయన చూసినప్పుడు మనం చూసామనుకోండి, మనకేం కనపడుతుంది? బయట వేసుకున్న డ్రెస్ కనపడుతుంది, లేకపోతే శారీ కనపడుతుంది, లేకపోతే మగవాళ్ళు అయితే బయట వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలు, ప్యాంట్ షర్ట్ కనపడుతుంది, మొహం కనపడుతుంది. బయట రూపాన్ని మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, నేను వారిని చూశాను. మనమైతే ఏమంటాం? నేను వారిని చూశాను, వారి డ్రెస్ చాలా బాగుంది, వారి ఫేస్ చాలా బాగుంది, ఆ వ్యక్తి చాలా బాగున్నారు. ఎందుకంటే మనకు బయట రూపమే కనబడుతుంది కాబట్టి మనం బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ దేవుడు అంటున్నారు, నేను వాళ్ళని చూశాను అని. ఆయన అవుట్వర్డ్ అపీరియన్స్ గురించి మాట్లాడట్లా, హార్ట్ను గురించి మాట్లాడుతున్నాడు, వారి క్యారెక్టర్ను గురించి మాట్లాడుతున్నాడు, వారి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు ఇలా ఉన్నారు. మనమైతే ఏమంటాం? బయటికి ఎలా ఉన్నారో చెప్తాం. దేవుడు చూసి ఏం చెప్తున్నాడు? వారు లోపల ఎలా ఉన్నారో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని నేను చూశాను, వారు లోబడనొల్లని ప్రజలు. అంటే దేవుడు ఏం చూశాడు? వారిలో ఉన్న లోబడని హృదయాన్ని చూశాడు, వారిలో ఉన్న లోబడని స్వభావాన్ని చూశాడు. సో అదే గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, నేను మీతో కూడా రాను. చూసారా? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, వీరు లోబడనొల్లని ప్రజలు అని. 33:3లో అంటారు, వీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు మనతో రావడం మనకు క్షేమమా, రాకపోవడం క్షేమమా? దేవుడు మనతో వస్తే మనకు మంచిదా, రాకపోతే మంచిదా? వస్తేనే మంచిది. ఇప్పుడు నేను మీతో రాను అని దేవుడు అంటున్నాడు. నేను మీతో రాను. ఎందుకు రానంటున్నాడు? వారిలో ఉన్న లోబడని స్వభావాన్ని బట్టి. ఇప్పుడు మీరే చెప్పండి ఆన్సర్.
లోబడని స్వభావం అనేది మనకు మంచిదా చెడ్డదా? చెప్పట్లేదు చూడండి, ఇక్కడ కూడా లోబడట్లా. లోబడని స్వభావం అనేది మనకు మేలా కీడా? కీడే. లోబడని స్వభావం వలన మనకి లాభమా నష్టమా? నష్టం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను వారితో రాను. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో రాను. దేవుడు మనతో రాకపోవడం మనకు నష్టమే కదా. దేవుడు మనతో రాకపోవడం మనకు కీడే కదా. దేవుడు మనతో రాకపోవడం మనకు క్షేమం కాదు కదా. అయితే దేవుడేమి వారి మీద ఏదో పగతోనో కక్షతోనో నేను మీతో రానని చెప్పట్లా. నేను మీతో రాకపోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, మీరు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు, అందుకే నేను మీతో రాను అంటున్నాడు. మరి మీరే ఆన్సర్ చెప్పండి. లోబడని స్వభావాన్ని బట్టి ఆయన రానన్నాడు. ఒకవేళ మనం రియలైజ్ అయ్యి ఆ లోబడని స్వభావాన్ని మార్చుకున్నాం అనుకో, ఆయన మనతో వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలో ఉన్న లోబడని స్వభావాన్ని బట్టి నేను నీతో రానని దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ లోబడని స్వభావాన్ని కనుక మనం మార్చుకున్నామనుకో, ఖచ్చితంగా ఆయన మనతో వస్తాడు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయనకు మనకు పెద్ద కక్షలేం లేవు. వ్యక్తిగతంగా ఆయనకు మనకు పెద్ద ద్వేషమేం లేదు. వ్యక్తిగతంగా దేవునికి మనకు మధ్య పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? లోబడనొల్లని స్వభావమే. అదొక్కటి కనుక మనం క్లియర్ చేసుకున్నాం అంటే ఆయన మనతో కూడా రావడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రించేదము. అదొక్కటి మనం క్లియర్ చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎవరికి మనం లోబడాలి, ఎవరెవరికి మనం లోబడాలో కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. ఆ కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ఎవరెవరికి మనం లోబడాలి, లోబడితే కలిగే లాభం ఏంటి, లోబడకపోతే కలిగే నష్టం ఏంటో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా దేవునికి మనం లోబడాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. పేజ్ నంబర్ 212 క్రొత్త నిబంధన. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. రాగాబోగా ఈ సందేశం ఫైనల్లీ మనలో ఎలాంటి మార్పును తీసుకురావాలంటే, నీలో ఉన్న లోబడని ఆ స్వభావాన్ని నీవు విడిచిపెట్టాలి, నీవు మార్చుకోవాలి, నీవు సరిచేసుకోవాలి. ఆ లోబడని స్వభావాన్ని నీవు జయించాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. పొద్దున్నే తిండాలేదా? నీలో ఉన్న లోబడని స్వభావాన్ని నీవు మార్చుకోవాలి. లోబడని స్వభావం వలన మనం చాలా నష్టపోతాం తెలుసా? ఆత్మీయ జీవితంలో లోబడని స్వభావం వలన చాలా మన జీవితంలో మనం కీడును అనుభవించాల్సి వస్తుంది. బైబిల్లో ఏముంటుంది తెలుసా? లోబడని పిల్లలకు శ్రమ. ఏమని ఉంటుందండి? లోబడని పిల్లలకు శ్రమ. లోబడని స్వభావం వలన మన జీవితంలో చాలా కీడును, నష్టమును, శాపమును మనము పొందుకోవాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, దేవునికి లోబడి ఉండుడి. ఆ స్వభావం ఎవరిదో తెలుసా? అపవాదిది. లోబడని స్వభావం ఎవరిదండి? సాతాను స్వభావం. అది ఆ సాతాను స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు.
యేసుక్రీస్తు స్వభావం ఏంటి చెప్పండి. ఇప్పుడు సాతాను స్వభావం లోబడిన స్వభావం అండి. మరి యేసుక్రీస్తు స్వభావం ఏముంటుంది? ఇంకా లోబడే స్వభావం. సింపుల్. 4 మార్క్స్ పడిపోలా అప్పుడే. సింపుల్ క్వశ్చన్ కదా అసలు. సాతాను స్వభావం ఏమో లోబడని స్వభావం, దేవుని స్వభావం ఏమో లోబడే స్వభావం. నేను సొంతగా చెప్పట్లా, లూకాసు వార్తలో రాస్తుంది చూడండి కావాలంటే. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన. లూకాసు వార్త అమ్మాయి బాహు ఏందమ్మాయి? అంతటా ఆయన వారితో, మీకా కాదమ్మా, లూకా. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ సే రిఫరెన్స్ అండ్ రీడ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 52, క్రొత్త నిబంధన. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసు నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అమ్మా చూస్తున్నారా ఏమనుంది? వారికి లోబడి ఉండెను. ఎవరికమ్మా? తన తల్లిదండ్రులకు. యేసయ్య స్వభావం ఏంటంటే లోబడే స్వభావం. ఏమండి? ఎవరండి యేసయ్య? యేసయ్య ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడంట? అసలు చూడండి ఎంత అద్భుతమైన మాట అది. ఏదో ఊరకలా చదివితే మీకు అర్థం కాదు, కానీ ఒక్కసారి ఆయన స్థాయిని, ఆయన స్థితిని, ఆయన రేంజ్ని ఒక్కసారి ఊహించుకొని, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన దేవుడు, ఎవడూ ఆయన్ని చూడలేడు, చూసి బ్రతకలేడు. అంత మహామహిమ కలిగినటువంటి, మహామహిమతో నిండిన కృపాసత్య సంపూర్ణుడంట లోబడి ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏంటో, మరి మనకేంటో ఆ గర్వం, మనకేంటో ఆ ఈగో, మనకేంటో ఆ హెడ్ స్ట్రాంగ్. సృష్టికర్త అయిన దేవుడే లోబడి ఉంటుంటే మనమెంతండి ఆఫ్టర్ ఆల్ కదా. సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోకాలనేలే చక్రవర్తి, కేవలం తన నోటి మాటతో ప్రపంచములను కలగజేసినటువంటి శక్తివంతుడు, ఆయనే లోబడి ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది, నేర్పిస్తుంటే మనకెందుకు అంత గర్వం? సృష్టికర్తే లోబడి ఉంటే అసలు మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్ కదా. ఆయనే లోబడి బ్రతుకుతుంటే, ఆయనే లోబడి జీవించి మనకు మాదిరిని చూపించి వెళ్తే, ఆయనను వెంబడిస్తున్న మనం, ఆయనను అనుసరిస్తున్న మనం, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము తప్పనిసరిగా ఆ లోబడే స్వభావాన్ని ధరించుకోవాలి. మన బిడ్డలకి ఏ పోలికలు వస్తాయండి? మన పోలికలే వస్తాయి. మరి ఆయన బిడ్డలం కదా మనం. మరి ఆయన బిడ్డలమైన మనకి ఎవరి పోలికలు రావాలి? ఆయన పోలిక రావాలి. ఆయనలో ఉన్న ఆ పోలిక ఏంటి? ఆయనలో ఉన్న ఆ స్వరూపం ఏంటంటే, ఆయనలో ఉన్న ఆ స్వభావం ఏంటంటే లోబడే స్వభావం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా లోబడి ఉన్నాడో, ఆయన బిడ్డలమైన మనం కూడా లోబడి ఉండడం నేర్చుకోవాలి. బైబిల్లో ఉంటుంది కదా, ఒక్కనికొక్కడు లోబడి ఉండుడి, ఒక్కనికొక్కడు లోబడి ఉండు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నువ్వు ఎంత భక్తి చేసినా, లోబడే స్వభావం నీకు లేకపోతే నీవు ఫెయిల్ అయినట్లే. ఆత్మీయ జీవితంలో నువ్వు ఫెయిల్ అయినట్లే. నీ అర్పణ అంగీకరించబడదు, నీ అర్పణ దేవుని చేత యాక్సెప్ట్ చేయబడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకనికొకడు లోబడి బ్రతకండి. ఎదిరించే స్వభావం మీలో ఉండకూడదు, తిరుగుబాటు స్వభావం మీలో ఉండకూడదు, హెచ్చించుకునే స్వభావం మీలో ఉండకూడదు. ఇవన్నీ సాతాను లక్షణాలు.
కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం ఎదిరించే స్వభావం, తిరుగుబాటు స్వభావం, హెచ్చింపు స్వభావం. వీటన్నిటినీ మనము జయించాలి. మరి ఏంటి భక్తి అంటే ఏంటనుకుంటున్నారు? పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం అనుకుంటున్నారా? ఈ స్వభావాలన్నీ మనము అనగదొక్కాలి. ఈ స్వభావాలన్నిటినీ మనము జయించాలి. అది కదా భక్తి అంటే. ఏంటి భక్తి అనగానే ప్రసంగం అనుకుంటున్నారా? భక్తి అనగానే పాటలు పాడటం అనుకుంటున్నారా? కాసేపు ఆరాధన చేయడం అనుకుంటున్నారా? ఇది కాదు భక్తి. లోబడే స్వభావం మొదటిగా మనలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఈ కొన్ని కార్యక్రమాలు చేసేసి నేను ఇంకా అయిపోయింది, నేను భక్తి చేసేసానని ఫీల్ అయిపోతున్నారు. నేను చేసేసాను, నా పని నేను చేసేసాను, వచ్చాను, పాటలు పాడాను, అయిపోయింది, ఆరాధన చేశాను, అయిపోయింది, వాక్యం చెప్పాను, అయిపోయింది. ఇవన్నీ మంచిదే, తప్పని నేను అంటలా. కానీ అసలు భక్తి అని, భక్తికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా కాపాడుకోవాలి. అసలు మనం అనుకునే భక్తికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్కి అసలు సంబంధం ఉందా? మనం భక్తి అంటేనేమో భజన అనుకుంటాం, బైబిల్ ఏమో ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడమే భక్తి అంటుంది. మనం భక్తి గురించి మనం ఆలోచిస్తుంది వేరు, బైబిల్ చెప్తుంది వేరు. ఏంటి భక్తి అంటే కాసేపు పాటలు పాడడం అయిపోయిందా? కాదు కాదు, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ పాత స్వభావం అలానే ఉండి నువ్వు చేస్తున్నట్లయితే భక్తి అది నిజమైన భక్తి కాదు. రేపు దేవుని దగ్గర నీకు బహుమానం అది తేదు. నీ స్వభావాన్ని నువ్వు జయించాలి. స్తోత్రం చెప్పండి. నీ స్వభావంలో మార్పు రావాలి. అందుకని యెషయా గ్రంథం 30:1 రాయబడింది, లోబడని పిల్లలకు శ్రమ. కొంచెం వాల్యూమ్ పెట్టున్నమ్మా, వాయిస్ మీద ప్రెజర్ పడుతుంది. యెషయా గ్రంథం 30:1. యెషయా 30:1 ఏమనుందో తెలుసా? అక్కడ యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చాలమ్మా, శ్రమతో ఆగిపోవాలి, ఇంక ముందుకు వెళ్ళకూడదు. లోబడని పిల్లలకు శ్రమ. ఓ మై గాడ్, చూడండి, ఈరోజు నీ జీవితంలో శ్రమకు గల కారణం ఏంటి? ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమలు? ఏంటి ప్రభువా నాకు ఈ శోధనలు? ఏంటి అంటావు? ఏంటి, నువ్వేగా చేసుకుంది కదా. మనమే చేసుకుంటాము, మళ్ళీ దేవుణ్ణే మనలో మనం ప్రశ్నిస్తాము. ఏంటి ప్రభువా నాకు ఈ శ్రమలు? ఏంటి ప్రభువా ఈ వేదనలు? ఏంటి ప్రభువా ఈ బాధలు? బైబిల్ చెప్తుంది, లోబడని పిల్లలకు శ్రమ. నీ జీవితంలో ఆ శ్రమకు, బాధకు కారణం ఏంటో తెలుసా? కారణం ఎవరో కాదు, దేవుడు కాదు. నీ శ్రమకు నువ్వే కారణం, నీ బాధకు నువ్వే కారణం. నీలో ఉన్న లోబడని స్వభావమే నీ జీవితంలో శ్రమకు గల కారణం. నీలో ఉన్న ఎదిరించే స్వభావమే నీ బాధకు గల కారణం. నీలో ఉన్న తిరుగుబాటు స్వభావమే నీ శ్రమకు గల కారణం. దాన్ని నువ్వు మార్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను మార్చుకోనండి అంటావా, శ్రమ 7 అంతలు రెట్టింపు అవుతుంది అంతే. శిక్ష 7 అంతలు రెట్టింపు అయింది, అంతకు మించి ఇంకేం జరగదు. సింపుల్. బైబిల్లో ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? భయం వేస్తుందండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. భయాన్ని కలిగించే మాట అండి. అమ్మో, నేను చాలాసార్లు ఆ వాక్యం చదివి భయపడ్డాను. ఓ మై గాడ్, ఏ విషయంలో నేను ఇంకా దేవుడికి లోబడట్లేదో. భయపడాలి ఆ వాక్యం చదువుకొని మనం. ఎంత భయానకమైన మాట అది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడని వాడు, సరిదిద్దుకొని వాడు, సరిచేసుకొని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడని బైబిల్ చెప్తుంది. అలా మీకు జరగకుండును గాక అని నేను కోరుకుంటున్నాను. ఆమెన్.
లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దైవ సేవకులకు లోబడాలి. మాకు లోబడకపోతే మాకు నష్టం కాదు, అది మీకు నష్టం. అందుకే చెప్తున్నా, దేవునికి లోబడకపోతే దేవునికి నష్టం కాదు, దైవజనుడికి లోబడకపోతే దైవజనుడికి నష్టం కాదు, లోబడని వారికే నష్టం. అందుకే బైబిల్లో ఏమని రాస్తుంది తెలుసా? గద్దింపునకు మనము లోబడాలి. స్తోత్రం. గద్దింపుకు లోబడాలి. దేవుని సేవకులు మనల్ని గద్దించినప్పుడు వెంటనే లోబడి సరి చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమందిని గద్దించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారిలో ఆ లోపాన్ని ఉంచుకొని కూడా వాళ్ళు మేము అలా చేయలేదని అబద్ధం ఆడతారు. మేము అలా చేయలేదు, మేము అలా చెందలేదు అని అబద్ధం ఆడి అప్పటికీ కూడా కప్పిపుచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తారే తప్ప లోబడి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. గద్దింపుకు లోబడాలి, దేవునికి లోబడాలి, గద్దింపుకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. బైబిల్లో ఉంది కదా, రోమాపత్రిక 6వ అధ్యాయంలో చూడండి ఏం రాస్తుందో. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. రోమా 6:17. పేజ్ నెంబర్ 137, క్రొత్త నిబంధన. మీరు పాపమునకు దాసులై ఉంటురి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారు. అద్దుకోండి, చూసారా? కొంచెం తగ్గించమ్మ వాల్యూ. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి లోబడిన వారై. దేనికి లోబడిన వారై? ఉపదేశ క్రమానికి లోబడాలి. స్తోత్రం. కొన్నిసార్లు దైవ సేవకుడు ఇక్కడ నిలబడి ఉపదేశాన్ని బోధిస్తాడు, సంఘానికి ఉపదేశిస్తాడు. ఉపదేశం సంఘానికి వెన్నెముక లాంటిది. దైవజనుడు ఇక్కడ నిలబడి ఉపదేశ క్రమాన్ని బోధిస్తాడు. ఇది మన క్రమం, ఇది మనకు క్రమం కాదు, ఇలా మీరు బ్రతకడం క్రమం కాదు, ఇలా మీరు మాట్లాడడం క్రమం కాదు, ఇలా మీరు ప్రవర్తించడం క్రమం కాదు, ఇలా మీరు జీవించడం క్రమం కాదని ఉపదేశ క్రమాన్ని బోధించినప్పుడు ముఖం మార్చుకునేవారిగా కాదు, మనస్సును మార్చుకునేవారిగా మనం ఉండాలి. దేవుని స్తుతించుడి. ఉపదేశ క్రమానికి మీరు లోబడాలి. మీరు అలా మాట్లాడడం క్రమం కాదు అని దైవజనుడు హెచ్చరించినప్పుడు, మీరు అలా ప్రవర్తించడం క్రమం కాదు, మీరు అలా జీవించడం క్రమం కాదు అని దైవజనుడు హెచ్చరించినప్పుడు ఆ ఉపదేశ క్రమానికి లోబడిన వారుగా మీరు ఉండాలి. ఎలా లోబడాలని రాస్తుంది? హృదయపూర్వకంగా లోబడే కృప మనకు కలుగునుగాక. దేవునికి లోబడాలి, దైవజనుని గద్దింపుకు లోబడాలి, ఉపదేశ క్రమానికి అనగా వాక్యానికి లోబడాలి. వాక్యానికి ఎవరు లోబడరో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమా 8:7. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. మరొకసారి చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 138, క్రొత్త నిబంధన. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. దేవుని ధర్మశాస్త్రానికి అది లోబడదు. ఏది? శరీరానుసారమైన మనస్సు. నీవు దేవుని ధర్మశాస్త్రానికి లోబడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపదేశ క్రమానికి లోబడలేకపోతున్నావు,
దేవుని సేవకులకు లోబడలేకపోతున్నావు, దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నావు, దేవునికి లోబడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో శరీరానుసారమైన మనస్సు పనిచేస్తుంది. అది యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో అది విడిచిపోవునుగాక. శరీరానుసారమైన మనస్సు మనలో నుండి తొలగిపోవాలి. ఆ శరీరానుసారమైన మనస్సు మనలో ఉన్నంతకాలం ఆ మనసు లోబడదు, ఆ మనసే లోబడదండి. ఆ శరీరానుసారమైన మనసుకున్న స్వభావం, నేచర్ ఏంటంటే అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడ నేరదు. ఆ మనస్సు తొలగిపోవాలి. యేసుప్రభు మనసేంటి? ఆయన నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసయ్య మనసు లోబడే మనసు అని. మరి ఆయన బిడ్డలమేనా మనం? ఆయన బిడ్డలమైతే మరి ఆయన మనసు మనలో ఉండాలి కదా, ఆయన లాంటి స్వభావం మనలోకి రావాలి కదా. మరి ఆయన లోబడి బ్రతికినప్పుడు ఆయన బిడ్డలమైన మనం కూడా లోబడి బ్రతకవలెను కదా. హెబ్రీ పత్రికలో అంటాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:9 ఏముందో చూడండి. పేజ్ నెంబర్ 208, క్రొత్త నిబంధన. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలెను కదా. ప్రైజ్ ది లార్డ్. శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనం లోబడి ఉంటున్నాం కదా, మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడి బ్రతకవలెను కదా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన తల్లిదండ్రులకు మనం లోబడతామా లేదా? ఖచ్చితంగా లోబడతాం. ఎందుకని? మన తల్లిదండ్రులు కొట్టినా మనం లోబడతాం, తిట్టినా మనం లోబడతాం. ఇంట్లో ఉండి వెళ్ళిపోమన్నా మనం వెళ్ళాం. ఎందుకని? వాళ్ళు మన తల్లిదండ్రులు. కొట్టే హక్కు వాళ్ళకి ఉంది, తిట్టే హక్కు మనకు ఉంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు. వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం? వెళ్ళలేం. లోబడి ఉంటాం వాళ్ళకి మనం, ఎందుకంటే వారు మనల్ని కన్న తల్లిదండ్రులు. అయితే ఇక్కడ బైబిల్లో పాల్ గారు ఏమన్నారంటే, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మీరు లోబడి ఉంటున్నారు కదా, వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళకు లోబడి ఉంటున్నారు కదా, వాళ్ళు నా తల్లిదండ్రులని. మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువ లోబడవలెను కదా అంటాడు. అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రులకు నువ్వు చూపించే విధేయత కన్నా నీ ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకి ఇంకా ఎక్కువ విధేయత చూపాలి. గారండి, మా శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మేము విధేయత చూపట్లా, ఇంకా ఆత్మ తల్లిదండ్రులకి ఇంకేం చూపిస్తామండి. కొంతమంది శరీర సంబంధమైన తల్లిదండ్రులకే లోబడరు, ఇక వాళ్ళ ఆత్మ తల్లిదండ్రులకు లోబడతారా? కానీ బైబిల్ చేస్తున్న డిమాండ్ ఏంటో తెలుసా? నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులకు నువ్వు లోబడిన దానికన్నా నీ ఆత్మలకు తండ్రి, ఆత్మీయ తండ్రి. ఆత్మలకు తండ్రి అంటే ఎవరు? దేవుడు. ఆత్మీయ తండ్రి అంటే ఎవరు? సేవకుడు. నీ శరీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబడిన దానికన్నా నీ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి, నీ ఆత్మీయ తండ్రి అయినటువంటి దైవజనునికి, నీ భౌతికమైన తల్లిదండ్రులకు లోబడిన దానికన్నా మరి ఎక్కువ లోబడాలని బైబిల్ డిమాండ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, పౌలు గారు తిమోతి గురించి రాస్తే ఏమంటాడు తెలుసా? తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశాడో తిమోతి నాకు అలా సేవ చేశాడు, నాకు అలా లోబడ్డాడు, నా మాట అలా విన్నాడు. ఇలాంటి సాక్ష్యం మన ఆత్మీయ తల్లిదండ్రులు మన గురించి ఇచ్చుదురుగాక. వీరి తల్లిదండ్రులకు లోబడిన దానికన్నా ఎక్కువగా ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడుతున్నారు. అలాంటి సాక్ష్యం మనకు కలుగునుగాక. అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. నీ భౌతికమైన తల్లిదండ్రులకు లోబడిన దానికన్నా ఎక్కువగా, మరి ఎక్కువగా ఎవరికి లోబడాలి? నీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడాలి, అలాగా దైవ సేవకులకు లోబడాలి. ఎందుకని? వీరు శరీర సంబంధమైన తల్లిదండ్రులు అయితే వీరు నిన్ను ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులు. శరీరంకి ఇచ్చే ప్రాముఖ్యత కన్నా ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా లేదా? ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడాలి,
ఆత్మలకు తండ్రికి అసలైన తండ్రి ఆయన, అందరికీ తండ్రి. ఆయనకు కూడా మనం లోబడాలి. మొదట ఆయనకు, తర్వాత దేవుని సేవకులకు. మరీ ఎక్కువ ఏమంటున్నాడు చూడండి, గమనిస్తున్నారు ఆ పదాన్ని? చూసారా? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మరి ఎక్కువ, గమనిస్తున్నారు అక్కడ? దీనికన్నా ఇది ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి? ఎక్కువ, మరి ఎక్కువగా, మరి ఎక్కువ. నీ భౌతికమైన తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. నీ ఆత్మలకు తండ్రికి, ఆత్మీయ తండ్రికి ఎంత ఎంత మరి ఎక్కువగా లోబడి బ్రతికే కృప మనకు కలుగునుగాక. మరొక మాటను మనం చూద్దాం. ఏమన్నాడు దేవుడు? ఫస్ట్ స్టార్టింగ్లో మనం చదువుకున్న, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. రాపోతే పో. ఏంటి నాకు ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళలేనా ఏంటి? నువ్వు రాపోతే నేను ఇక్కడే కూర్చొని జర్నీ ఆపేసుకొని కూర్చుంటానా ఏంటి? రాతే పో, వస్తేరా లేకపోతే లేదు అని దేవునితో అనగలమా? మనుషులతో అయితే వస్తేరా లేకపోతే లేదు. ఏంటి నువ్వు రావట్లేదా, నేను కూర్చుంటానే అండి ఇక్కడ జర్నీ ఆపేసుకొని అని మనుషులతో మనం అంటాం. దేవునితో ఆ మాట అనగలమా? ఆయన మనతో రాకపోతే మన ప్రయాణం సాగిద్దాం ముందుకి. ఆయన మనతో రాకపోతే, ఆయన తోడు లేకపోతే, ఆయన నీడ లేకపోతే మన ప్రయాణం సఫలమైద్దా? ఆయన తోడు, ఆయన నీడ ఎంత ప్రాముఖ్యమైనదో ఎరిగిన మోషే గారు అంటారు, అయ్యా నువ్వు గనక మాతో రాకపోతే మేము వెళ్ళం. చూడండి, కొన్నిసార్లు మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వారు మనతో ప్రయాణానికి రానన్నారనుకో, అవసరమైతే మనం కూడా ప్రయాణాన్ని మానుకుంటామో లేదా? నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. అదే అంటున్నారు మోసెస్ గారు, అయ్యా నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళం, నువ్వు ఖచ్చితంగా మాతో రావాల్సిందే. అదే పాట పాడుతూ ఉంటాం కదా, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. నువ్వు రావాలి, నువ్వు మాతో వస్తే ఏ తెగులు మమ్మల్ని అంటదు, ఏ కీడు మమ్మల్ని అంటదు. మాకు క్షేమము, మాకు ఆశీర్వాదం, మాకు సమాధానం. ఆ పాట యొక్క మీనింగ్, నువ్వు మాతో వస్తే మాకు ఇలా దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఏ కీడు మాకు రాదు, ఏ తెగులు మమ్మల్ని అంటదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో రావాలంటే మనలో దేవుడు కోరుకుంటుంది లోబడే స్వభావం. హల్లెలూయా. లోబడని స్వభావం నీలో ఉంటే అది నీకు తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తుంది సహోదరి, సహోదరుడా. ఆ లోబడని స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి, ఆ లోబడని స్వభావాన్ని నువ్వు జయించాలి. దేవుడు మనతో వస్తే మనకెంతో క్షేమం, దేవుడు మనతో వస్తే మనకెంతో ఆశీర్వాదం. ఆ విలువ తెలిసిన మోషే అంటారు, నీవు మాతో కూడా రాని ఎడలా మేమెక్కడి నుంచి కదలం. నువ్వు మాతో కూడా వస్తేనే మేము వెళ్తాం. ఎందుకంటే మోషే గారికి తెలుసు, దేవుడు తనతో రాకపోతే తాను విజయాన్ని సాధించలేడని. చిన్న ఎగ్జాంపుల్, ఆకాను శపితమైంది తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు గుడారంలో. దేవుడు వారితో కూడా వెళ్ళలా. ఏమైంది? సీహోను, ఓగు అనే పెద్ద పెద్ద రాజ్యాలనే జయించిన వాళ్ళు చిన్న పట్టణమైన హాయి పట్టణం మీద ఓడిపోయారు. యెహోషువ పాపం ఆయన తప్పదుగా, బోర్ల పడిపోయి, దుమ్ములో పడిపోయి, ధూళి నెత్తి మీద పోసుకొని ఏడుస్తున్నాడు. ఏంటి దేవా, ఇందుకేనా మమ్మల్ని నువ్వు తీసుకొచ్చావు? ఇందుకేనా ఈ చిన్న పట్టణం చేతిలో ఓడిపోవడానికి నా యోర్దాను మమ్మల్ని దాటించావని ఏడుస్తున్నాడు యెహోషువ నాయకుడు. వెంటనే దేవుడు అంటున్నాడు, యెహోషువలే ఎందుకలా ఏడుస్తున్నావు? మీలో ఒకరు శాపగ్రస్తమైన దాన్ని తెచ్చి లోపల పెట్టుకున్నారు, అందుకే నేను మీతో కూడా రాలేదు. ఆయన రాకపోతే ఏమైంది అక్కడ? అపజయం, ఓటమి. దేవుడు మనతో రాకపోతే మన జీవితంలో విజయాన్ని మనం చూడలేం. దేవుడు తర్వాత అంటారు, శాపగ్రస్తమైంది మీలో ఒకటి ఉంది, దాన్ని మీరు నిర్మూలన చేస్తేనే కానీ
నేను మీతో కూడా ఉండను. దాన్ని నిర్మూలన చేస్తేనే నేను మీతో ఉంటా, నిర్మూలన చేయకపోతే నేను మీతో ఉండను. ఎప్పుడైతే ఆ శాపగ్రస్తమైన దాన్ని వారిలోండి తొలగించుకున్నారో దేవుడు వారితో కూడా వెళ్ళాడు. ఏ హాయి పట్టణం మీద ఓడిపోయారు, అదే హాయి పట్టణం మీద వేర విజయాన్ని పొందేటట్లు దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వారితో ఫస్ట్ వెళ్ళలేదు, ఏం కలిగింది? అపజయం. తర్వాత నిర్మూలన చేసినాక, ఆ శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకున్నాక దేవుడు వారితో వెళ్ళాడు. ఇప్పుడేం కలిగింది? వేర విజయం, అత్యధిక విజయం, గొప్ప విజయం. దేవుడు మనతో వస్తే మన జీవితంలో విజయం ఉంటుందండి సహోదరి సహోదరుడా. దేవుడు మనతో రావడం యొక్క ప్రయోజనం, ఆ బెనిఫిట్ తెలిసిన మోషే అంటారు, అయ్యా నువ్వు రావాల్సిందే. అంత మాట అనొద్దు, నేను మీతో రాననే మాట దయచేసి అనొద్దు ప్లీజ్. మీరు మాతో రావాలి, మీరు మాతో ఉండాలి, మీరు మా ముందు నడవాలి, మీరు మాకు కావాలి. లేదు మోసెస్, ఐ విల్ నాట్ కమ్ విత్ యూ, నేను నీతో రాను అంత మాట అనొద్దు. నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం, నువ్వు వస్తేనే. అవసరమైతే మా లోబడని స్వభావాన్ని మార్చుకుంటాం. ప్లీజ్ కమ్ విత్ అస్, మీరు మాతో కూడా రండి ప్రభువా. ఈరోజున మన జీవితాల్లో అపజయాలు ఎందుకు చూస్తున్నాం? మన జీవితాలు ఎందుకు శాపకరంగా ఉన్నాయి? దేవుడు మనతో లేడు, దేవుడు మనతో రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మనలో లోబడే స్వభావం లేదు, మనలో లోబడే మనస్సు లేదు. ఎవరెవరికి లోబడాలో మనం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా దేవునికి అని చెప్పాను, 2 వాక్యానికి అని చెప్పాను, 3 దైవ సేవకులకు అని చెప్పాను, లేదా గద్దింపుకు లోబడాలి. దైవజనులు అన్న గద్దింపు అన్న ఒకటే, ఓకే? దైవజనులకు లోబడాలి. 4వ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11:8 ఇలా రాయబడింది. హెబ్రీ పత్రిక 11:8, పేజ్ నెంబర్ 207, క్రొత్త నిబంధన. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. దేనికి లోబడాడండి? పిలుపు, దేవుని పిలుపు. దేవుని పిలుపుకు మనం లోబడాలి. దేవుడు పిలుస్తాడు మనల్ని. కొన్నిసార్లు దేవుడు తన సేవ చేయడానికి మనల్ని పిలుస్తాడు, ఆయన పరిచర్య చేయడానికి మనల్ని పిలుస్తాడు. ఆయన పిలుపును మనం గుర్తించాలి, ఆయన పిలుపుకు మనం లోబడాలి. ఆయన పిలుపుకు మనం లోబడితే అబ్రహాము వలె మన జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆయన పిలుపుకు మనం లోబడితే దేవుడు మన జీవితాన్ని అబ్రహాము వలె ఆశీర్వదిస్తాడు. లోబడే స్వభావం కలిగిన అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? చూడండి, ఎంత లోబడే స్వభావం తెలుసా అబ్రహాంది. సింపుల్గా చెప్పేస్తాను. అబ్రహాం గురించి పూర్తి సందేశం నిన్న శనివారం కాక అంతకుముందు శనివారం చెప్పాను ఉపవాస ప్రార్థనలో, పూర్తిగా అబ్రహాం గురించి, అబ్రహాములో ఉన్న శ్రేష్టమైన అనుభవాలని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాము ఆ వీడియో. అద్భుతమైన 7 అనుభవాలు అబ్రహాంలో. దాంట్లో ఒకటేంటో తెలుసా? లోబడే స్వభావం. మొట్టమొదటిది లోబడే స్వభావం. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. వెళ్ళిపోయాడు. మొదటి వచనంలో వెళ్ళు అని చెప్పాడు 12వ అధ్యాయంలో, 4వ వచనంలో వెళ్ళాను. నెంబర్ 1. నెంబర్ 2, నేను నీకు చూపించే పర్వతాల్లో ఒకదాని మీద దహన బలిగా నీ బిడ్డను అర్పించు అన్నాడు దేవుడు. తీసుకెళ్ళి అర్పించేశాడు. మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలని దేవుడు చెప్పాడు. పరము నుండి దిగొచ్చి మాట్లాడి పరమునకు వెళ్ళిపోయాడు ఆయన. బైబిల్ ఏం రాసింది తెలుసా? ఆ దినమందే సున్నతి పొందేను అని రాసింది. హల్లెలూయా. ఆ దినమందే, ద వెరీ సేమ్ డే. ఏ రోజైతే దేవుడు మీరు ప్రతి మగవాడు సున్నతి పొందాలని దేవుడు చెప్పాడో ఆ దినమందే అందరు సున్నతి పొందారు. ఎంత విధేయత అండి! మనం అయితే, నా ప్రభా ఈరోజు బాగా అలసిపోయానులే కానీ రేపు పొందుతామయ్యా సున్నతి, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కానీ రేపు చేస్తా, లేదంటే
రేపు వీకెండ్ వస్తుందిగా, శనివారాలు ఆదివారాల్లో చేస్తాను. చూడండి, ఆ దినమే, ఎంత అద్భుతమైన మాట అది కదా. ఆ దినమందే సున్నతి పొందినాడు, ద వెరీ సేమ్ డే. అది దేన్ని సూచిస్తుంది? ఇమీడియట్ ఒబీడియన్స్ అండి, ఇమీడియట్ ఒబీడియన్స్. దేవుడు అలా మాట్లాడాడు, అలా లోబడిపోయాడు. చూపించే దేశానికి వెళ్ళమంటే లేచి వెళ్ళిపోయాడని రాస్తుంది. చూపించే పర్వతాల మీద ఒక దాని మీద దహన బలి అర్పించమంటే లేచి వెళ్ళిపోయాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని ఉంటుంది. రాత్రి మాట్లాడితే దేవుడు నెక్స్ట్ వచనంలో ఏముంటుంది? తెల్లవారంగా లేచి వెళ్ళిపోయాడంట. చూసారా? ఆ లోబడే స్వభావం ఉంది కాబట్టే అంతగా భూలోకాల్లోని వంశాలన్నీ ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని పిలుపుకు లోబడాలి. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి వేశాడు. దుప్పటి దేనికి గుర్తు అంటే దేవుని పిలుపుకు గుర్తు. దుప్పటి ఆయన మీద వేస్తే రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎలీషా ఏలియా వెంట పరుగెత్తాడని రాసు. మొత్తం 12 అరకల ఎడ్లు దున్నుతున్న వ్యక్తి మొత్తాన్ని వదిలిపెట్టేసి ఎలీషా ఏలియా వెంట పరిగెత్తాడంట. పిలుపుకు లోబడ్డాడు. చూడండి, లోబడ్డాడు కాబట్టే ఏలియా గారు 7 అద్భుతాలు చేస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు దేవుడు జరిగించాడు ఆయన ద్వారా. ఏలియా చేసిన సేవ కన్నా గొప్ప సేవ ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఆయన ఎముకలకు తగిలిన శవం లేచి బ్రతికిందంటే ఆయన ఎముకల్లో ఎంత జీవం ఉందో, ఆయన చచ్చిపోయినప్పుడే అంత జీవం ఉంటే ఆయన బతికున్నప్పుడు ఇంకెంత అభిషేకం ఆయనలో ఉంటుందో అంచనా వేయమని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లోబడే వారిని దేవుడు అలా వాడుకుంటాడు. లోబడే వారిని దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. మరొక మాటను చదువు. దేవునికి లోబడడం వలన మన జీవితంలో కలిగే కొన్ని ప్రయోజనాలు నేను చెప్పబోతున్నాను. దేవునికి లోబడడం వలన కలిగే ప్రయోజనం. లోబడకపోతే నేను మీతో రానన్నాడు. లోబడని పిల్లలకు శ్రమ అన్నాడు కదా. సో లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని రాస్తుంది. ఇవన్నీ నష్టాలు, లోబడకపోవడం వల్ల కలిగే నష్టాలు. లోబడుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు చెప్పబోతున్నాను. బైబిల్లో లోబడుట ద్వారా కలిగే ఆశీర్వాదాలు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు చాలామంది ఏ వాక్యం చదువుతారంటే అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడనే చదువుతారు. లేదు, ఆ వచనంలో ముందు ఏమని రాస్తుంది తెలుసా? దేవునికి లోబడండి. దేవునికి ఎవరైతే లోబడతారో వాళ్ళు అపవాదిని ఎదిరించే శక్తిని పొందుకుంటారు. ఎవరైతే అపవాదిని దేవుని శక్తిని పొందుకొని ఎదిరిస్తారో అప్పుడు అపవాది వాళ్ళ యొద్ద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించే శక్తి ఎప్పుడు వస్తుంది నీకు? దాని ముందు పదమే ఉంది, దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉన్నవాడు, లోబడే వాడికి కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవునికి ఎవరైతే లోబడతారో వారు అపవాదిని జయించగలుగుతారు. అది అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు అని ఉంది. అంటే అర్థం ఏంటి? దేవునికి లోబడగలిగినటువంటి స్వభావం కలిగిన వాడు అపవాదిని తరిమి కొట్టగలుగుతాడు. అపవాదిని తరిమి కొట్టే శక్తిని వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. అపవాదిని ఎదిరించే శక్తిని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. అపవాదిని పారద్రోలే శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. మరొక మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 4:4. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 630, పాత నిబంధన. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఉంటే ప్రయోజనం ఏంటి? దేవుని ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు అన్నాడు. లోబడకపోతే దేవుని ఉగ్రత మనల్ని అగ్ని వలె కాల్చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పండి, లోబడకపోతే నష్టం ఏంటి? అమ్మా ప్రియాంక, లోబడకపోతే నష్టం ఏంటి? దేవుని ఉగ్రత అగ్ని వలె మనల్ని కాల్చేస్తుంది. లోబడని వారి మీదకి, అవిధేయుల మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత.
అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఇప్పుడు మనం లోబడితే కలిగే ప్రయోజనం ఏంటంటే, లోబడిన ఎడల దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకోగలుగుతాం. చూడండి కావాలంటే కొలస్సీ 3:6 రాయబడింది, దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అవిధేయులు అంటే ఎవరమ్మా? లోబడని వారిని అవిధేయులు అంటారు. చూడండి కొలస్సీ 3:6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. సరే, అవిధేయుల మీదికి వచ్చును. ఏంటిదమ్మా అది? దేవుని ఉగ్రత. ఓ మై గాడ్, అవిధేయత వలన దేవుని ఉగ్రత మన మీదికి వస్తుందండి. చాలామందికి తెలియట్లేదు. నేను బాగానే ఉన్నానుగా, ఇప్పుడు ఏమైంది, నేను అవిధేయంగా బతుకుతున్నా, నాకేం నష్టమేం లేదుగా, నేను బాగానే ఉన్నానుగా అనుకుంటారు చాలామంది. ఈ రోజున నువ్వు అవిధేయత అనే విత్తనం వేస్తే రేపు దేవుని ఉగ్రత అనే పంటను కోస్తావు. చాలామంది ఏమనుకుంటారు, నేను అవిధేయంగా బ్రతుకుతున్నా, నాకేం కాలేదుగా, నేను బాగానే ఉన్నానుగా అనుకుంటారు. ఇప్పుడు ఏం ఉండదు. విత్తనం ఏం గలనే పంట వస్తుందా? విత్తనం ఏం గల చెట్టు వస్తుందా? రాదు. ఈ రోజున నువ్వు అవిధేయత అనే విత్తనం వేస్తే రేపు దేవుని ఉగ్రత అనే పంటను నువ్వు కోయాలి. ఈ రోజున అవిధేయత అనే విత్తనం వేస్తే రేపు దేవుని తీక్షణమైన కోపం అనే ఫలాన్ని నువ్వు తినాలి అని బైబిల్ చెప్తుంది, ఏం కాదు. అయితే ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏమని చెప్పాడు? దేవుని ఉగ్రత అగ్ని వలె మిమ్మల్ని కాల్చకుండానట్లు దేవునికి లోబడి ఉండుడి. ఆమేన్. అవిధేయత వలన దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అయితే విధేయత వలన దేవుని ఉగ్రతను మనం తప్పించుకోగలుగుతాము. చాలా చోట్ల ఈ మాటలు రాయబడ్డాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం రాసుకునే వాళ్ళ కోసం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో కూడా లోబడి ఉగ్రతను తప్పించుకోండి, లోబడి మీరు దేవుని ఉగ్రతను తప్పించుకోండి అని అక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లోబడుట వలన దేవుని ఉగ్రతను మనం తప్పించుకోగలుగుతాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవుని మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునుగాక. ఎప్పుడు తొలగిపోద్ది? మీ పితరుల వల్లే మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడండి, దేవునికి లోబడండి, ఆయన వాక్యానికి లోబడండి, ఆయన ఉపదేశ క్రమానికి లోబడండి. మీరు ఎప్పుడైతే లోబడతారో, మీలో ఉన్న ఆ లోబడని స్వభావాన్ని మార్చుకుంటారో, అప్పుడు యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోతుంది. ఆయన మహోగ్రత మీ మీద నుండి తొలగిపోతుంది. విధేయత వలన కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎఫెసీ 5:21 రాయబడింది, ఒకనికొకడు లోబడి ఉండుడి. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. సంఘంలో మనం ఎంతమంది ఈ వాక్యాన్ని పాటిస్తున్నాం? ఎంతమంది ఆ వాక్యానికి మనం విధేయత చూపుతున్నాం? ఎఫెసీ పత్రిక 5:21 రాయబడింది, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేనికంట లోబడేది? వాళ్ళ ఎత్తు చూసి కాదు, వాళ్ళ లావు చూసి కాదు, వాళ్ళ పర్సనాలిటీ చూసి కాదు. అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, అశోక్ అన్నతో పెట్టుకున్నాం అంటే పట్టుకొని లేపుతాడు, అసలుకి 6 అడుగులు ఉన్నాడు మనిషి. పర్సనాలిటీని బట్టి కాదు లోబడి ఉండాల్సింది. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని భయంతో ఒకరికొకరు లోబడండి. ప్రైజ్ ది లార్డ్. మనిషిని బట్టి కాదు, మనిషి యొక్క స్థాయిని బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, ఆయన ఉన్నటువంటి స్థితిని బట్టి కాదు, దేవుని భయంతో లోబడాలి. ఇప్పుడు మనం ఎందుకు లోబడాలి ఒకరికొకళ్ళం? వాళ్ళు ఏదో పెద్ద పెద్ద గ్రేట్ అని కాదు, మనం ఎంతో తక్కువ అని కాదు, క్రీస్తునందలి భయంతో. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? ఎవరన్నా మనకన్నా పైన స్థితిలో ఉన్నవారు మనకు లోబడ్డారనుకో, మనం ఏమని ఫీల్ అవుతాం అంటే వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళమని ఫీల్ అవుతాం. కాదండి, వాళ్ళు మనకన్నా ఉన్నత స్థితిలో ఉండి కూడా మనకు ఎందుకు లోబడుతున్నారు తెలుసా? దేవుని భయంతో. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయంతో. అందుకని ఏమని రాస్తుంది?
క్రీస్తునందలి భయం. దేవుని భయంతో ఒకరికొకరు లోబడండి. ఒకసారి ఆలోచించండి, మీ గుండె మీద చేసుకొని ఒకసారి ఈ వాక్యాన్ని మీ జీవితంతో సరిపోల్చుకోండి. ఎంతమంది ఈ వాక్యానికి విధేయత చూపుతున్నారు? ఒకరికొకరు ఎంతమంది లోబడి ఉండగలుగుతున్నారు? నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను సీనియర్ అంటే నేను సీనియర్, నేను గొప్ప అంటే నేను గొప్ప. వద్దండి వద్దండి, ఇవన్నీ వద్దండి. ఇవన్నీ అసలు యేసుక్రీస్తు లక్షణాలు కాదండి. ఇవన్నీ సైతాన్గాడి స్వభావ లక్షణాలు. ఇవన్నీ వద్దు మనకి. ఇవన్నీ ఆ పెద్ద ఆయన మహాత్ముడు, ఆ మహామహిమ కలిగిన ఆయనే నడుముకి టవల్ కట్టుకొని కాళ్ళు కడిగి టవల్తో తుడిస్తే ఎందుకండి మనకి ఇవన్నీ అవసరం అంటారా? మనకు అవసరం అంటారా? ఆయనే నడుముకి టవల్ కట్టుకొని ఆ శిష్యుల కాళ్ళు పట్టుకొని కడిగితే, టవల్తో తుడిస్తే, ఆయనే అంత తగ్గించుకుంటే ఆయనకన్నా పెద్ద గొప్పలం ఏంటి మనం ఏమన్నా? సరే గొప్పవాడివి అయితే అలానే ఉండు. ఆయనకంటే నేను గొప్ప అండి అనుకుంటే అలానే ఉండు. ఎందుకండి మనకి ఇవన్నీ? యేసు ప్రభు అంతటోడే కాళ్ళు కడిగితే మనం ఏమన్నా ఆయనకన్నా పెద్ద గొప్ప ఆ స్థితిలో ఉన్నామా? కనుక ఆలోచన చేయండి, ఒకరికొకరు లోబడి బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. నీ స్వభావంలో మార్పు రావాలి. ఒకరికొకరు లోబడాలి. దేనికి లోబడమంటున్నాను? ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఎత్తును బట్టి, వాళ్ళ లావును బట్టి, వాళ్ళ హైట్ను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న పదవిని బట్టి, వాళ్ళకున్న స్థితిని బట్టి కాదు. క్రీస్తునందలి భయం. హల్లెలూయా. దైవ భయంతో లోబడండి. మరొక మాట 1 పేతురు 2:13 దేవుని కొరకు లోబడండి అని ఉంటుంది. అబ్బా, దేవుడికి స్తోత్రం. 1 పేతురు 2:13 మనుష్యులు నియమించి ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. ప్రభువు నిమిత్తం లోబడండి. ఎందుకు లోబడుతున్నాను నేను? దేవుని భయంతో. ఎందుకు లోబడాలి నేను? దేవుని కోసం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు లోబడుతున్నాం మనం? ప్రభు నిమిత్తం. ప్రభు నిమిత్తం. వాళ్ళు ఏమైనా అనుకొని, వాళ్ళు మనకన్నా గొప్ప వాళ్ళు అనుకొని, వాళ్ళకి మనకన్నా గొప్ప స్థాయిలో ఉన్నానని మనం వారికి లోబడ్డాం అనుకోండి, నో ప్రాబ్లం. మనం మాత్రం ఏ మనసుతో లోబడాలి? దేవుని భయంతో లోబడాలి. దేవుని నిమిత్తం మనం లోబడుతున్నాం, అంతే. ఆ బహుమానం మనకు దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎందుకు లోబడుతున్నాను నేను? దేవుని నిమిత్తం, దేవుని కొరకు, దేవుని భయంతో. ఇంకంతే. ఎదుటి వ్యక్తి యొక్క రిసీవింగ్ ఎలా ఉందనేది మనకు అసలు అనవసరం. అది చెత్త సబ్జెక్ట్ మనకు. అది మన మెయిన్ సబ్జెక్ట్ ఏంది? దేవుడి కొరకు నేను లోబడుతున్నాను, అంతే. ఆమేన్. రేపొద్దున ప్రతిఫలం ఇచ్చేది నాకు నా ప్రభువే. ప్రభు కోసం చేస్తున్నాను ఇది, అంతే. ఆమేన్. ప్రభు కోసం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరికొకరు లోబడి ఉండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఊరకలా గుర్తు చేస్తాను. మీ యజమానులకు లోబడమని ఉంటుంది. భార్య భర్తకు లోబడాలని ఉంటుంది. చూడండి, అక్కడే ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రికలోనే 5:22 21లోనే ఒకరికొకరు లోబడి ఉండండి అని ఉంటుంది కదా. 5:22 ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులు అంటే ఎవరమ్మా? భర్త. సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎలా అంట? ప్రభువునకు వలె. అంటే దేవుడికి నువ్వు ఎట్లా లోబడతావో నీ భర్తకు నువ్వు అలా లోబడాలంట. దేవుడికి స్తోత్రం. భర్తకు భార్య లోబడాలి, ఎదిరించకూడదని బైబిల్ చెప్తుంది. పెద్దలకు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. అధికారులకు మనం లోబడాలి. యజమానులకు లోబడాలి. మన పైన ఉన్న నాయకులకు మనం లోబడాలి. మన పైన ఉన్న అధికారులకు లోబడాలి. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. రెఫరెన్స్లు చూపిస్తే టైం అయిద్దని చెప్పేస్తున్నాను. లోబడాలి, లోబడమని బైబిల్ చెప్తుంది మనకి. అందుకే ఇర్మియా అంటారు. ఇర్మియా ఏమంటారో తెలుసా? నేను లోబడుచున్నాను అంటాడు. ఇర్మియా 20:7 నేను లోబడుతున్నాను. ఇర్మియా వలె మనం లోబడాలి. 20:7 యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు?
నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. దేవుని పిలుపుకు లోబడాలి, దేవుని ప్రేరేపణకు మనం లోబడాలి. కొన్నిసార్లు ఆత్మ ప్రేరేపణకు మనం లోబడం. పరిశుద్ధాత్మ దేవుడేమో ప్రార్థన చేసుకో, ముచ్చట్లేయమాక, టైం వేస్ట్ చేయమాక, టీవీ దగ్గర, ఫోన్ దగ్గర, మనుషుల దగ్గర టైం వేస్ట్ చేయమాక, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు వస్తుంటుంది. మనం ఏం చేస్తాం? ఆ ప్రేరేపణకు లోబడకుండా ముచ్చట కంటిన్యూ చేస్తాం, ఫోన్ని కంటిన్యూ చేస్తాం, ఏదో ఒక టైం వేస్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. తర్వాత ఏదో ఒక శోధన వచ్చి పడిద్ది, అప్పుడు మళ్ళీ ఏడుస్తాం బోరుమని. ఎందుకు వచ్చిన గొడవ? చక్కగా ఆయన ప్రేరేపణకు లోబడి వెంటనే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించావనుకో, శోధన తప్పించబడుతుంది. స్తోత్రం చెప్పండి. అదే ఇర్మియా గ్రంథం 35:13 రాస్తుంటుంది. అదే ఇర్మియా 35:13, మీరు శిక్షకు లోబడి నా మాట ఆలకింపరా అంటాడు అక్కడ దేవుడు. చూడండి, ఇర్మియా 35:13. నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా. చూసారా, మీరు శిక్షకు లోబడరా? దేవుని మాటకు లోబడాలి. దేవుడి మాటకు లోబడకపోతే ఏమొచ్చింది? నెక్స్ట్ శిక్ష వస్తుంది. శిక్ష కన్నా లోబడాలి. తర్వాత ఇంక నేను చెప్పకూడదు. ఫస్ట్ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వినలేదనుకో, 2 పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. పరిస్థితులు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి, దాన్ని శిక్ష అంటారు. మాట ద్వారా వినకపోతే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. పరిస్థితుల ద్వారా కూడా వినకపోతే ఇక తర్వాత దేవుడు ఉగ్రత ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ట్రీట్మెంట్లు కూడా భలే ఉంటాయి. అసలు దేవుడిచ్చే ట్రీట్మెంట్లు భలే ఉంటాయండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పట్టపగలే చుక్కలు కనబడతాయి అన్నమాట. దేవుడు ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మనం తెచ్చుకోకూడదు. ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడంటే ఎలా ఉంటుందంటే, క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తారు చూడు, అంతకన్నా దారుణంగా ఉంటుంది. దేవుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడంటే చాలా దారుణంగా ఉంటుంది. అంత దూరం మనం తెచ్చుకోకూడదు అంటా నేను. అంత దూరం మనం వెళ్ళకూడదు. దేవుడు మనకు ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మనం చేసుకోకూడదు. ఆయన ట్రీట్మెంట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకే బైబిల్ ఏమంటుంది చెప్పండి? మీరు శిక్షకు లోబడిన మాటలను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ. క్వశ్చన్ మార్క్. మీరు శిక్షకు లోబడరా, నా మాట వినరా, క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. నా మాట ఆలకింపరా. ఏంటి మీ ధైర్యం? మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు నా మాట ఆలకించరా? మీ బలం ఎంత అనుకుంటున్నారు? మీ శక్తి ఎంత అనుకుంటున్నారు? మీ జ్ఞానం అసలు ఎంత అనుకుంటున్నారు? మీరు నా శిక్షకు మీరు లోబడరా? నా మాట మీరు ఆలకించరా? అంటే ఆ క్వశ్చన్ వెనుకున్న ఇంటెన్షన్ ఏంటి? శిక్షకు లోబడండి, దేవుడి మాటకు లోబడండి, దేవుని శిక్షకు లోబడండి. లోబడి మీ జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మీకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడు. ప్రార్థన అనగానే తెలుసు కదమ్మా, మోకాలు వేయాలి, కళ్ళు మేయాలి. పెద్ద మోకాల మీదకి వచ్చేసేయండి. మోకాళ్ళు ఆపరేషన్ చేసిన వాళ్ళు వద్దమ్మా. నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళందరూ పెద్ద మోకాళ్ళ మీదకి రండి. ఒక 5 నిమిషాలు. అయ్యా, ఎవరికి వాళ్ళు ఒప్పుకోండి. అయ్యా, నాలో ఉన్న లోబడని స్వభావాన్ని తొలగించమని అడగండి. ఎవరికి వారు, నాకు నేను, మీకు మీరండి. దయచేసి ఎవ్వరూ మీరు నేను భక్తుడిని, నీతిమంతుని అనుకోవద్దండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందండి. నాలో ఏ లోపం లేదనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్టండి. సాతాను మనల్ని భ్రమపరుస్తాడు కొన్నిసార్లు. నువ్వు పర్ఫెక్ట్, నీలో ఏ లోపం లేదని సాతాను గారు చెప్తాడు. అది పచ్చి అబద్ధం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అవిధేయత ఉంటానే ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందండి. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఎవరికి వారు, నాకు నేను, మీకు మీరు సరి చేసుకుందాం. అయ్యా,
అవిధేయత వల్ల నేను ఎంతో నష్టపోయానయ్యా. నా అవిధేయత వల్ల నేను ఎంతో కీడు నా జీవితంలో నేను కొని తెచ్చుకున్నానయ్యా. నన్ను క్షమించేసేయా, నన్ను సరిచేయ్యా. ప్రభు అంటున్నాడు, నువ్వు లోబడితే దేవుని ఉగ్రతను తప్పించుకుంటావు. నువ్వు లోబడితే దేవుని శిక్షను నువ్వు తప్పించుకుంటావు. నువ్వు లోబడితే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. నువ్వు లోబడితే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. పిలుపుకు లోబడిన అబ్రహామును ఎంత దీవించాడో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిలుపుకు లోబడిన ఎలీషాను ఎంతగా దేవుడు వాడుకున్నాడో ప్రత్యేకంగా నేను మీకు చెప్పనక్కర్లేదు. ప్రార్థన చేద్దాం. యేసు నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తే లోబడే ఉంటే మనం ఎంతండి బాబు? ఆఫ్టర్ ఆల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తే శిష్యుల పాదాలు కడిగితే సర్వలోకాన్ని తన నోటి వాక్కుతో సృష్టించిన శక్తివంతుడు ఆయనే శిష్యుల పాదాలు పట్టుకొని కడిగితే మనం ఎంతండి బాబు? ఆఫ్టర్ ఆల్ ఆయనే తల్లిదండ్రులకు వచ్చి లోబడి ఉంటే మనం ఎంతండి బాబు? ఆఫ్టర్ ఆల్ లోబడని పిల్లలకు శ్రమ కలగబోతుంది. లోబడని పిల్లలకు శ్రమ రాబోతుంది. లోబడని స్వభావాన్ని నీలో నుండి తీసివేసుకో. లోబడని స్వభావాన్ని విడిచిపెట్టు. లోబడని పిల్లలకు శ్రమ అని బైబిల్ చెప్తుంది. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీకు లోబడాలయ్యా, మీ సేవకులకు లోబడాలయ్యా, మీ పిలుపుకు లోబడాలయ్యా, మీ వాక్యానికి లోబడాలయ్యా, తల్లిదండ్రులకు లోబడాలయ్యా, పెద్దలకు లోబడాలయ్యా, భర్తలకు లోబడాలయ్యా, ఒకరికొకడు లోబడాలయ్యా, యజమానులకు లోబడాలయ్యా, అధికారులకు లోబడాలయ్యా, నాయకులకు లోబడాలయ్యా. మీరు లోబడనొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను. లోబడని వారితో ఆయన రాడు. లోబడని స్వభావం ఎవరిలో అయితే ఉందో వారితో ఆయన ఉండడు. ఆయన వారితో కూడా రాకపోవడం వలన హాయి పట్టణం మీద ఇశ్రాయేలీలు ఓడిపోయారు. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో రాకపోతే నీకు విజయం ఉండదు. దేవుడు నీతో లేకపోతే నీవు జయాన్ని చూడలేవు. దేవుడు నీతో రాకపోతే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు, శాపగ్రస్తంగా మారిపోతుంది. అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వచ్చునని బైబిల్ చెప్తుంది. అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. ప్రభువా నన్ను క్షమించమని మీకు మీరు, నాకు నేను, ఎవరికి వారు ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నాలో ఉన్న లోబడని స్వభావాన్ని తొలగించయ్యా. ఇంకా ఎక్కడెక్కడైతే నేను లోబడని స్వభావం నాలో పనిచేస్తుందో దయచేసి ఆ స్వభావాన్ని నాలో తొలగించయ్యా. సంపూర్ణ విధేయత కలిగిన బిడ్డగా నన్ను ఆశీర్వదించయ్యా. సంపూర్ణ విధేయుడిగా నన్ను మార్చయ్యా. నాలో ఉన్న లోబడని స్వభావాన్ని కొట్టివేయ్యా. అవిధేయతను కొట్టివేయ్యా. సంపూర్ణ విధేయుడిగా నన్ను ఆశీర్వదించయ్యా. సంపూర్ణ విధేయురాలుగా నన్ను ఆశీర్వదించయ్యా. గడిచిన కాలంలో నా అవిధేయతల వలన కలిగిన ఆ శ్రమ నుండి, ఆ నష్టం నుండి, ఆ శాపం నుండి నాకు విముక్తినివ్వయ్యా. ఇది మొదలుకొని దేవా విధేయత కలిగి బ్రతికే కృపనివ్వండి. దేవునికి లోబడాలి, దైవజనునికి లోబడాలి, ఉపదేశ క్రమానికి, వాక్యానికి లోబడాలి, దేవాని గద్దింపుకు లోబడాలి, నీ పిలుపుకు లోబడాలి. సహాయించి తల్లిదండ్రులకు లోబడాలి, పెద్దలకు లోబడాలి, యజమానులకు, అధికారులకు లోబడాలి. దేవా నాయకులకు లోబడాలి. లోబడే మనస్సు మగు దయచే. ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెనని బైబిల్ చెప్తున్న రీతిగా మీరే లోబడి బ్రతికారయ్యా. మేమెంతయ్యా? ఆఫ్టర్ ఆల్ మీరే లోబడి బ్రతికారు. సర్వ సృష్టికి యజమాని నీవే లోబడి బ్రతికేవటయ్యా. మేమెంతయ్యా? ఆఫ్టర్ ఆల్ దుమ్ము లాంటి వాళ్ళం ప్రభువా, ధూళి లాంటి వాళ్ళం ప్రభువా. సృష్టికర్తవు నువ్వే లోబడి బ్రతికితే మేమెంతయ్యా? మా బతుకెంతయ్యా? దయచేసి మాలో ఉన్న లోబడని స్వభావాన్ని తొలగించండి.
అయ్యా మీకు వందనాలు. శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మీరు లోబడి బ్రతికితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలెను కదా. మరి ఎక్కువగా లోబడాలని డిమాండ్ చేస్తుంది నీ వాక్యం ప్రభు. మరి ఎక్కువగా లోబడమని మీ వాక్యం చెప్తుంటే మేము మరి తక్కువగా లోబడుతున్నామే. కనికరించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచి, మీ చిత్తానుసారమైన జీవితం మా అందరికీ దయచి. లోబడి బ్రతికే మనసి అయ్యా, లోబడి బ్రతికే కృపని అయ్యా. క్రీస్తు నందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండండి. ప్రభు నిమిత్తం లోబడి ఉండండి. దేవుని కోసం తగ్గించుకోండి. దేవుని కోసం లోబడండి. అట్టి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ దినం ఈ సందేశం మాలో ఒక గొప్ప మార్పును తీసుకొని రావాలి. గొప్ప లోబడే మనస్సును కలిగించాలి. ఒక గొప్ప తీవ్రమైన మార్పును మాలో పుట్టించాలి ఈ సందేశం ద్వారా ప్రభువా. మాలో ఉన్న విధేయత ఆత్మను వెళ్ళగొట్టండి ప్రభు. తొలగిపోవునుగా, తొలగిపోవునుగా, విడిచిపోవునుగా. సంపూర్ణ విధేయతతో నింపయ్యా. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనినని మీ గురించి రాయబడినట్లు మరణమగునంత విధేయత మాకు దయచేయండి అయ్యా. అట్టి విధేయతతో మమ్మల్ని నింపండి అయ్యా. అట్టి లోబడే మనస్సు మాకు ఇవ్వండి అయ్యా. అట్టి లోబడే ఆత్మ మాకు దయచేయండి అయ్యా. లోబడి దీవించబడుదుముగాక. లోబడిది మొదలుకొని దీవించబడాలి. లోబడి దీవించబడుదుముగాక. లోబడి ఆశీర్వదింపబడుదుముగాక. లోబడి కృపను మహిమను పొందుకున్నదుముగాక. లోబడి దీవెన పొందుకున్నదుముగాక. సహాయం చేయండి, సహాయం చేయండి. ఎదురాడు మనస్సును తొలగించండి. ఎదిరించు స్వభావాన్ని తొలగించండి. లోబడని స్వభావాన్ని కొట్టివేయండి స్వామి. తిరుగుబాటు స్వభావాన్ని కొట్టివేయండి. ఎక్కడ ఏ కోశాన కనబడకుండా చేయి తండ్రి. ఏ కోశాన కనబడకూడదు. ఎదురాడు స్వభావం ఏ కోశాన కనబడకూడదు. ఈవెన్ మనసులో కూడా కనబడకూడదయ్యా. ఈవెన్ మనసులో కూడా మేము ఆయాసపడకూడదయ్యా. బయటికే కాదయ్యా, హృదయంలో కూడా అవిధేయులం కాకూడదయ్యా. మనస్సులో కూడా అవిధేయులం కాకూడదయ్యా. మనసులో కూడా ఆయాసపడకూడదయ్యా. ఎందుకంటే నువ్వు మనసును చూసే దేవుడు అయ్యా, హృదయాన్ని చూసే దేవుడు అయ్యా. అంతరంగంలో కూడా ఆయాసపడకూడదయ్యా. అంతరంగంలో కూడా విధేయత చూపకూడదయ్యా. ఆలోచనల్లో కూడా విధేయతకు చోటు ఇవ్వకూడదయ్యా. కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.